అపార్ట్మెంట్ పేరు పేపర్లో చూసినప్పుడు కాదండి, అపార్ట్మెంట్ పేరు పేపర్లో రాకముందే మాకు ఒక మెంటల్ ట్రామా స్టార్ట్ అయింది ఇక్కడ. ఏది డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుంది అని. మేము తెలుసుకునేది కూడా వేరియస్ సోర్సెస్ నుంచి తెలుసుకుంటాం, క్రెడిబుల్ సోర్సెస్ నుంచి ఎవరు వచ్చి ఇలా జరుగుతుందని చెప్పరు. సో అంటే ఒక గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చింది, ఇంకొక గవర్నమెంట్ తీసేస్తుంది అంటే గవర్నమెంట్కి పరిపాలన చేంజ్ అవుతుంది, అండర్స్టూడ్. కానీ గవర్నమెంట్కి పాలసీస్ కూడా చేంజ్ అవుతాయా? పాలసీస్ అన్నీ ఒకేలాగా అలైన్డ్ ఉండాలి కదా. ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఇంకా డెమోక్రసీ కంట్రీకి కింగ్ పరిపాలనకి సంబంధం ఏముంది? ఎప్పుడో తుగ్లక్ పరిపాలన గురించి వినడమే ఇప్పుడు చూస్తున్నాం మేము. అంటే ఉన్నప్పుడు అసలు ఇక్కడ ఫస్ట్లీ పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు ఇస్ ద క్వశ్చన్. అంటే మీరు తప్పు ఇప్పుడు కూడా సార్ నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా చాలా కన్స్ట్రక్షన్స్తో వస్తారు, దాంట్లో కూడా ఏవో లుసుగులు ఉంటాయి. రేపొద్దున ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ కట్ చేస్తుంది. ఇలానే జరుగుతూ ఉంటుంది కదా. డెవలప్మెంట్ అనేది యూస్ఫుల్ ప్లేసెస్లో ఫోకస్ చేయండి. ఇదే గాంధీ స్టాట్యూని మీరు ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టండి, చాలా మంది టూరిస్ట్స్ వస్తారు, బయటకు వెళ్తారు, మీకు రెవెన్యూ కూడా అక్కడ నుంచి జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇది పడగొట్టేసి రెవెన్యూ జనరేట్ చేయాలి అనుకుంటే రేపొద్దున ఈ ప్లేస్కి అసలు టూరిస్ట్స్ వస్తారా, టికెట్స్ మీవి అమ్ముడు పోతాయా లేదా అని ఆలోచించారా? ఇలాంటి ఏదైతే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మీరు పెట్టండి. జనాలను వెళ్ళకొట్టి పెట్టడం ఈజ్ నాట్ కరెక్ట్ సార్. సరే సార్, ఇవ్వండి, మా మెంటల్ ట్రామాకి కాంపెన్సేషన్ ఇవ్వండి, మేము బాధపడుతున్న దానికి కాంపెన్సేషన్ ఇవ్వండి, పిల్లలు చదువులు పోతున్నాయి, పేరెంట్స్ అందరూ దీని గురించి ఆలోచించి నిద్రలు లేకుండా ఉంటున్నారు, వాటి గురించి కాంపెన్సేషన్ ఇవ్వండి. మాకు తిండులు లేకుండా చాలామంది 3 రోజుల నుంచి మీడియా వాళ్ళు వస్తున్నారు, అందరూ కూర్చున్నారు, దీని గురించి కాంపెన్సేషన్ ఇవ్వండి. అంటే కాంపెన్సేషన్ ఇవ్వాలంటే వీటన్నిటికీ కాంపెన్సేషన్ ఎలా ఇస్తారు? మీరు డబ్బులతో కొనే బతుకులు అనుకుంటున్నారా? మిడిల్ క్లాస్ బతుకులు అంతేనండి, ఇంకేం లేదు. నేను చెప్తున్నది ఏంటంటే బేసిక్గా డబ్బులతో అమ్ముడుపోయే బతుకులు కావు మావి. కొంచెం ఎంపతితో ఆలోచించండి. మీకు ఓట్స్ కావాలి, ఏ గవర్నమెంట్ కన్నా ఓట్స్ కావాలి అంటే ఈజీ టార్గెట్ అయిపోయింది మిడిల్ క్లాస్. పువర్ని మీరు ఫోకస్ చేయట్లేదు, రిచ్ని మీరు టచ్ చేయట్లేదు. సో నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మీరు బెటర్మెంట్ ఆఫ్ ది సిటీ గురించి ఆలోచించండి. తెలంగాణ హైదరాబాద్ తప్ప ఇంకేం డెవలప్ అయింది? రెవెన్యూ మీకు హైదరాబాద్ నుంచే వస్తుంది కదా మేజర్. ఇంకొకటి ఆలోచించండి, ఇంకొక ఎక్కడ డెవలప్ చేయొచ్చని ఆలోచించండి. మీరు మొత్తం స్టేట్లో ఒక సిటీ మేజర్ సిటీ కింద పెట్టుకొని దాని మీదే ఫోకస్ చేసి ఎంటైర్ తెలంగాణని వదిలేస్తున్నారు. అయితే నాకు ఇవన్నీ తెలీదు, నేను నిజంగా చెప్తున్నాను. నాకు అసలు పాలిటిక్స్ సంబంధం లేదు. ఎవరు ఏ పార్టీ ఎవరిని దూషిస్తుంది, ఎవరు ఏ పార్టీ బెనిఫిట్స్ కోసం మాట్లాడుతున్నారు అని నిజంగా నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ అ ప్రైవేట్ కంపెనీ, నా పట్టుకుడు కోసం, నా లైఫ్ స్టైల్ కోసం, నా కోసం. నా ఇల్లు పోతుంది, దట్స్ ద మెయిన్ ప్రయారిటీ నాకు.